వెంటనే సెంటిమెంట్ అసలు అట్లా ఇట్లా యాక్టర్ నిజంగా సంజన సూపర్ యాక్టర్, మామూలు యాక్టర్ కాదు. ఆమె మాత్రం సోల్జర్ అని చెప్పేసి ప్రొఫెషన్ గురించి మాట్లాడు కదా. సో ఇప్పుడు నేను ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడతా. యాక్టింగ్ సినిమాల్లో చేయాలి, బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షోలో వచ్చి యాక్టింగ్ చేస్తే అవ్వదు. ఎందుకంటే సడన్గా మాట్లాడుతూ ఉండింది సీరియస్గా, వెంటనే మీరు మాత్రం నూనె రాస్తారని అంటే వాడు నా బాబు లేడు, నా బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి హౌస్లో నాకు వాడు కొడుకులాగా, అది ఎవరు నమ్మిన సెంటిమెంట్ ఎందుకు? సడన్గా సెంటిమెంట్ ఆడించి సడన్గా కన్నీళ్ళు ఆడించి వచ్చేస్తాయి. మాట్లాడితే ఒక సెలబ్రిటీ చుట్టూ తిరిగి అనేసి అంటుంది. అంటే కళ్యాణ్ ఒక కామనర్ లాగా వచ్చినాడు, సో లోపలికి వచ్చి తనుజతో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి సెలబ్రిటీ చుట్టూ తిరిగి ఒక కంటెంట్ తీసుకుంటాను అనేసి మాట్లాడుతూ ఉంది. అంటే ఇవేం పెద్ద సెలబ్రిటీ అనుకుంటా ఉందా, ఆమె నా సెలబ్రిటీ అనుకుంటా ఉందా? లింగ్ అనేసి ఒకే ఒక సినిమా, అది కూడా సైడ్ క్యారెక్టర్ లాగా చేసింది. ఆమె పర్సనల్ విషయాలు ఎందుకు ఎత్తుతానంటే సోల్జరు, హరిశ్చంద్రుడు అని చెప్పేసి పర్సనల్ లైఫ్ మాట్లాడింది కాబట్టి నేను పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతూ ఉన్నా. ఒక్క సినిమా చేసి సెలబ్రిటీ అని నేను సెలబ్రిటీ అనేలాగా బిల్డప్ కొడతా ఉందామా? ఆమెకుండే ఫ్యాన్స్ కంటే కళ్యాణ్కుండే ఫ్యాన్సే ఎక్కువ. బయటకు వచ్చిన తర్వాత అవన్నీ చూసి ఏమవుతున్నామా? ఒక్క మాట కూడా కళ్యాణ్ మాట్లాడకుండా దాని జోలికి వెళ్ళకండి మేడం అనేసి అప్పటికే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఓ నాకు రగిలిపోతా ఉండింది ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటే. ఎందుకు ఇంత దిగజారిపోతుంది? టూ మచ్ డెరగేటరీ అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇమ్మాన్యుల్ ఒక్క మాట మమ్మీ అలా మాట్లాడదు మమ్మీ తప్పు మమ్మీ ఒక్క మాట ఆపల. నాగమామ శ్రీజ ప్రియా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనేసి మాట్లాడిన దానికి ఇంత పొడుగు మాట్లాడినారు కదా ఆ రోజు. ఈ వారం సంజన గారిని కూడా అట్లే అడ్రస్ చేయాలి.